అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా వీడియోలన్నిటికీ మంచి సపోర్ట్ చేస్తున్నందుకు, మంచి కామెంట్స్ పెడుతున్నందుకు. అలాగే కొన్ని కామెంట్స్ మాత్రం చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్లో పెడుతున్నారండి. ప్లీజ్, ఎందుకంటే ఒక నలుగురు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు కామెంట్ నేను చెప్పిన సబ్జెక్ట్కి అగైనెస్ట్ కానీ, లేకపోతే బాగాలేదని కానీ, లేకపోతే తప్పని కానీ ఏ కామెంట్ అయినా పెట్టండి, నో ప్రాబ్లం. కానీ కొంత మనం డీసెన్సీగా బిహేవ్ చేస్తే బెటర్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇవాళ టాపిక్లోకి వెళ్తే, రీసెంట్గా అయితే మీ అందరికి తెలిసిందే కదా, ప్రపంచం అంతా మండుతుందండి. ఎక్కడో ఒక్కడ ఏదో ఒక మంట అయితే, ఇదివరకు మిడిల్ ఈస్ట్ సైడు అటువైపు అంతా మండుతూ ఉండేది. అంటే ఆ సిరియానో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అనో లేకపోతే ఆ మంటలన్నీ మండుతూ ఉండేవి. యూరప్, యుఎస్, యూకే ఇవన్నీ కొంత ప్రశాంతంగా ఉండేవన్నమాట. అక్కడ ఇప్పుడైతే మంటలు చల్లారనియో ఆ స్లోగా ఇక్కడ స్టార్ట్ అయిన మంటలు. కానీ ఏదో ఒకటి సంథింగ్ అయితే జరుగుతుంది. ఎక్కడ చూసినా అల్లర్లు, యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్లు. ఇప్పుడు మొన్నటిదాకా బంగ్లాదేశ్లో అయింది, అంతకుముందు శ్రీలంకలో అయింది, నిన్నగా మొన్న నేపాల్లో అయింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే అండి, ఏది ఏమైనా కాదని ఎంత లేదన్నా కరప్షన్. మోరల్లెస్ నేపాల్లో జరిగిన వాటికి రీసెంట్గా వచ్చిన న్యూస్ కూడా ఏంటంటే, వాళ్ళ ఎవరైతే పొలిటీషియన్స్ పెద్దలు ఉన్నారో వాళ్ళంతా బాగా డబ్బులు సంపాదించేసుకున్నారు. అవినీతి పెరిగిపోయింది. వాళ్ళ పిల్లలు మంచి లగ్జరీ కార్స్లో, లగ్జరీ ఇళ్లలో, ఫారెన్లో ఎంజాయ్ చేస్తున్నారు అనేసి దాని మీద ఇక వాళ్ళు సోషల్ మీడియా బ్లాక్ చేసి ఆడవిడి చేశారు. బట్ అవినీతి అనేది కామన్గా ప్రతి చోట పెద్ద కంట్రీలో దాదాపు ఉంటుందండి. ఎందుకంటే మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ పొలిటీషియన్ పిల్లలు, ఏ కంట్రీ పొలిటీషియన్ పిల్లలైనా కూడా అబ్రాడ్లలో చదువుకుంటారు, అబ్రాడ్లలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు. ఒక పేదోడు పొలిటీషియన్ అయినా సడన్గా ధనవంతుడు అయిపోతాడు. మరి ఎట్లయిపోతాడు ఇక అదంతా మనం సినిమాల్లో చూడాలి. కానీ శంకర్ సినిమాలో చూసినట్టు. సరే, ఇంకా మన ఇవాళ టాపిక్ ఏంటంటే, బేసిక్గా నేను పెట్టిన చాలా వీడియోలకి కింద చాలామంది కామెంట్స్ రకరకాల పెట్టారనమాట. అంటే ఏంట్రా ఇంక ఎల్లగొడితే కూడా కానీ మీరు రారా, ఇక మీకు ఎల్లగొట్టే టైం వచ్చింది, ఇక మీరు వచ్చేసేయండి, అంటే ఆల్మోస్ట్ మన ఇండియాకు వచ్చేసేయండి, అలాగా రకరకాలుగా. కొంతమంది ఏమో పాపం పాజిటివ్గా మంచిగా స్పందించారు, మీరంతా వచ్చేసేయండి, ఇక్కడ మన ఇండియాని డెవలప్ చేసుకుందాము, ఇలా రకరకాలుగా కామెంట్స్ అయితే వచ్చినాయి. బట్ అసలు నిజంగా అబ్రాడ్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఇమాజిన్ చేసుకోండి, కట్టుకొని ఇండియా వచ్చేసారండి. ఫ్లైట్లు అన్నీ వచ్చినాయి, ఇక రోజుకు 20 ఫ్లైట్లు దిగినాయి ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళందరూ వచ్చేసారు. మోరార్లెస్ మన 140 కోట్ల జనాభాలో అబ్రాడ్లో ఎంతమంది ఉంటారండి? మ్యాక్స్ ఉంటే ఒక 10 కోట్లు ఉంటే ఉంటారేమో నాకు తెలిసి. అమెరికాలో 50-60 లక్షల మంది ఉంటారు. యూకేలో వచ్చేసి ఒక 30-40 లక్షల మంది. అంటే మొత్తం టోటల్ కౌంట్ చేస్తే ఒక 10 కోట్ల మంది వరల్డ్ వైడ్ స్ప్లిట్ అయ్యారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మిగిలిన 130 కోట్ల మంది అక్కడే ఉన్నారు కదా. సో దాంట్లో కొన్ని కామెంట్స్ ఏంటంటే, మీ తెలివి ఇక్కడ దేశానికి ఉపయోగిస్తే మన భారతదేశం ఎప్పుడో పైకి వెళ్ళేదని. భారతదేశం పైకి వెళ్ళడానికి అక్కడ ఉన్న తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఈ బయటికి వెళ్ళిన వాళ్ళ తెలివితేటలే అవసరమేం లేదు కదా. ఐఐటి ఉంది, బాంబే ఐఐఎం ఉంది, బోల్డ్ అంత మంది ఉన్నారు కదా. హైలీ ఇంటలెక్చువల్స్, హైలీ తెలివితేటలు ఉన్న వాళ్ళు, హార్వర్డ్లో చదివి వచ్చినారు. ఇప్పుడు మన దాదాపు ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, కొంతమంది ఫారెన్లో చదివి పెద్ద టాప్ ఆక్స్ఫర్డ్లలో చదివి వచ్చిన వాళ్ళు. ఏముంది ఎక్కడ చూసినా స్కామ్లు, స్కీమ్లు ఇవన్నీ రీసెంట్గా చూసాం కదా. మన ఒక గవర్నమెంట్ అయిపోతే ఇంకో గవర్నమెంట్లో బయటపడతా ఉంటాయి. అయితే అబ్రాడ్లో వాళ్ళందరూ కలిసి కట్టుకొని ఇండియా వచ్చేస్తే ఇండియా తట్టుకోలేదండి. అసలు అలాంటి ఆలోచన మీరు పెట్టుకోవద్దు. ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉండనివ్వడమే బెస్ట్. మా అయితే డబ్బులు సంపాదించుకుంటారేమో, పోనీ మనోళ్ళే కదా, సంపాదించుకోనండి, ఏమైంది? మన వాళ్ళే అనుకోవాలి. మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా, భారతీయులంతా నా సహోదరులు, సోదరిమణులు అని. అదే ప్రతి చోట వాడాలి. మన స్వార్థానికి పోకూడదు, జలసీకి పోకూడదు. ఎక్కడికి పోయినా మన దేశం పేరు అనేది నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. కానీ కొంతమంది ఏంటంటే దే విల్ లెట్ ద నేమ్ డౌన్. ఎందుకంటే ఇక ఎక్కడో ఒక్కడ మనం ఒక వంకాయలు కొన్నాం అనుకోండి, పుచ్చు వంకాయలు చాలా, దాంట్లో ఒక 2-3 బయటకు వస్తాయి. సో అలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని మనం ఏరి పడేసేసి మిగిలిన వాళ్ళే క్వాలిటీగా ఉన్న కూరగాయలను కదా వండుకొని తింటాం, పుచ్చు వంకాయలు వండుకొని తినలేం కదా. ఇది కూడా ఎగ్జాక్ట్లీ సేమే. మీకు ఒక చిన్న ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఒక బస్సులో 54 సీట్లు ఉన్నాయి. మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాం అనమాట. 54 సీట్లు ఫుల్ అయిపోయినాయి. కానీ ఆ పక్కన ఇంకొక 20 మంది నిలబడి ఉన్నారు. డెస్పరేట్, ఇక వాళ్ళకి అర్జెంటు, వాళ్ళు వెళ్ళాలి, తప్పదు. ఈ 54 మందిలో ఎవరికి వాళ్ళు, ఒకళ్ళు పని మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు టైంపాస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఏదో పని మీద. మీరు 54 మంది దగ్గరికి వెళ్ళి
అయ్యా మీరు దిగేసేయండి బస్సు, మళ్ళీ రేపు రాత్రికి ఇంకొక బస్సు ఉంది, అక్కడ 20 మంది ఉన్నారు పాపం, వాళ్ళందరూ చాలా డెస్పరేట్లో ఉన్నారండి, ఏదో ఒక బాధ ఉంది ఒకడికి, ఇంకోటి కడుపు నొప్పి, ఇంకోటికి అది, ఇంకోటికి ఇది, వాళ్ళందరూ కంపల్సరీ ఇదే బస్సు ఎక్కాలి వెళ్ళాలి అంటే ఎంతమంది దిగుతారండి? మ్యాక్స్ దిగితే ఒక్కళ్ళో ఇద్దరు దిగుతారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ 54 మందిలోంచి ఒక 20 మంది ఎక్కలేదండి ఫర్ సపోజు, వాళ్ళు వేరే బస్ ఎక్కి వేరే ఊరు వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు ఈ 20 మంది అందులో అకామిడేట్ అవుతారా అవరా? అయ్యారు కదా. అంటే ఇప్పుడు ఆ 20 మంది వేరే ఊరు వేరే బస్ ఎక్కి వేరే చోటుకి వెళ్ళిపోవటం వల్ల ఈ బస్సులోకి 20 సీట్లు ఖాళీ అవటం వల్ల వీళ్ళు అకామిడేట్ అయ్యారనమాట. ఇది ఎగ్జాక్ట్లీ ద లాజిక్ బిహైండ్ ది ఎన్ఆర్ఐస్ అండి. మీకు ఎంతో కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళవటం వల్ల ఆ ఆపర్చునిటీస్, ఆ ప్లేసులు ఇండియాలో ఉన్న వాళ్ళతో ఫిలప్ అయినాయి. ఇమాజిన్ చేసుకోండి, అమెరికాలో ఉన్న 50 లక్షల మంది వచ్చి ఇండియాలో ఉద్యోగాలు చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీరు ఉన్న ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అది కాక ఈ 50 లక్షల మంది ఉద్యోగాలు ఉంటాయా? అసలు ఉన్నాయా మన దగ్గర ఉద్యోగాలు? నిజాయితీగా చెప్పండి, అసలు ఉద్యోగాలు ఉన్నాయా? గవర్నమెంట్ పోస్టింగ్లు పడుతున్నాయా అసలు ఈ మధ్యనే ఉన్నా? ఏ ప్రభుత్వం ఉద్యోగాల గురించి ఆలోచించిందండి? ఎక్కడుంది ఎంప్లాయ్మెంట్? నిన్నగా మొన్న టీసీఎస్ 12,000 మందిని తీసేసిందా? ఇన్ఫోసిస్ ఎంట్రీ లెవెల్ వాళ్ళని తీసేసిందా? సో ఇంకా తెలియకుండా ఒరాకిల్ వాళ్ళు తీసేసారా? అలా హైరింగ్ ఏది ఎక్కడన్నా జరుగుతుందా? చాలా మంది చెప్తున్నారు సైలెంట్ హైరింగ్ అవుతుంది, సైలెంట్ హైరింగ్ అవుతుంది. హైరింగ్లు ఏం లేవు, ఓన్లీ ఫైరింగ్లే ఉన్నాయి. హైరింగ్లు ఎక్కడొక్కటి జరుగుతూ ఉంటాయి, ఏంటంటే ఏదన్నా ప్రాజెక్టుకి అవసరమైనప్పుడు. కానీ మాస్ హైరింగ్ ఇంతకుముందు జరిగినంత జరిగిందా? ఒక 5 ఏళ్ల క్రితం జరిగినంత ఎంప్లాయ్మెంట్ హైరింగ్ జరిగిందా? లేదు కదా. ప్రతి చోట బయట ఎట్లా కరప్షన్ నడుస్తుందో ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా అట్లానే కరప్షన్ నడుస్తుంది. మన బ్యాక్ డోర్లో వెనకాల నుంచి తోసుకుంటూ పోతున్నారా? సో ఇన్ని రకాల సమస్యల మధ్య, ఇంతమంది జనాభా మధ్య ఉల్టా ఈ ఫారెన్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలా? మన దేశం ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళంతా రాక్కర్లేదండి. ఎన్ఆర్ఐలు అంతా వచ్చి ఇండియాలో ఉండక్కర్లా. ఎన్ఆర్ఐలు ఇండియాకి కాంట్రిబ్యూట్ చేసేటువంటి ఫండ్ కూడా మన ఇండియాలో కూర్చొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళందరూ ఇండియా వచ్చేస్తే ఇంకా మనకి డబ్బులు రావు, ఫారెన్ డబ్బులు రావు. ఫారెన్ నుంచి బోల్డ్ బిలియన్ డాలర్లు వస్తున్నాయి. రీసెంట్గా అమెరికా $3.9 బిలియన్ ఎంతో ఇండియా వస్తాయి ఎవ్రీ ఇయర్. అందుకే రెమిటెన్స్ ట్యాక్స్ వేస్తున్నాం, 5% వేస్తా అని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పెట్టారు. అప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి 1% చేశారు. అంటే ఆలోచించండి ఎంత అమౌంట్ ఫారెన్ నుంచి ఇండియాకి వస్తుంది. అది యూస్ఫుల్లే. మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడానికి యూస్ఫుల్లే. దాని మీద ఎంతో కొంత ట్యాక్స్ అనేది వస్తుంది కదా. ఇల్లు కొంటే ఇళ్ళ మీద ట్యాక్స్ వస్తుంది కదా, రిజిస్ట్రేషన్ ఫీజు వస్తుంది కదా, మనీ రొటేట్ అవుతుంది కదా, మన బ్యాంకులోకి వస్తుంది కదా. మన బ్యాంకు నుంచి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఎన్ఆర్ఐలో ₹1,00,00,000 ఎవడన్నా బ్యాంకులో దాచిపెట్టుకున్నాడు అనుకోండి, ₹1,00,00,000 లిక్విడ్గా అట్లా డబ్బాలో పెట్టి తాళం వేసినట్టు అయ్యారు కదా. ఆ ₹1,00,00,000 తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఎవరికన్నా లోన్లు ఇస్తారు. అంటే మనీ రొటేట్ అవుతుంది. ఏదో ఒక రకంగా అబ్రాడ్లో ఉన్నటువంటి జనాల వల్ల ఏదో ఒక రకమైన ఉపయోగం ఇండియాకు ఉంది. కానీ ఇప్పుడు మన ఇండియాని డెవలప్ చేసుకోవటం కోసం వీళ్ళందరూ కట్టుకొని ఇండియా వస్తారంటే, వస్తే అల్లకల్లోలం జరుగుతుంది. ఎందుకంటే నిరుద్యోగం అనేది అది ఆల్మోస్ట్ ఇప్పటికే నిరుద్యోగం పెరిగింది. ఇంకొక 2-3 ఇయర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేసుకుంటే ఇంకా భయంకరమైన ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది. సో ఇంకా వేరే జాబులు లేవు, గవర్నమెంట్ జాబులు లేవు. పొలాలు చేసుకుందామంటే పొలాలు ఎవరు చేస్తారండి? అందరికీ టిట్ట కొట్టి కంప్యూటర్లో కూర్చుంటా అలవాటు అయిపోయింది. పొలాలు ఎంతమంది చేస్తున్నారు? చేయట్లేదు. ఇక ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ జాబులు చేస్తారా? చెయ్యలేరు. ప్రతి వాళ్ళు ఏం చేయాలి? ఇల్లు కట్టుకొని అద్దెలకు ఇచ్చుకొని బతుకుదాం అనుకుంటే అద్దెకు ఉండేవాడికైనా ఉద్యోగం ఉండాలి కదా. మన షాపు పెట్టుకుంటాము డబ్బులు ఉన్నాయని, షాపులో వస్తువులు కొనేవాడికి డబ్బులు సంపాదించగలిగితేనే వాడు వచ్చి స్పెండ్ చేస్తాడు. అక్కడ వాడు డబ్బు సంపాదన లేకపోతే అక్కడ స్పెండ్ ఎక్కడ చేస్తాడు? వాడు చేయలేడు. సో ఇప్పుడు ఇంతమందిని ఎక్కడ కాంపిట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన ఇండియాని పైకి తీసుకెళ్ళాలి అని అన్నారు కదా. ఇండియాని ఏం పైకి తీసుకెళ్తామండి? మొన్న కామెంట్ వచ్చింది, మన జీడిపి సూపర్ టాప్లో ఉంది, వరల్డ్ నెంబర్ 4 ఏదో, మనకు అసలు ఎవడిది అవసరం లేదు, మనమే వరల్డ్ నెంబర్ అవుతాం. దేనిలో నెంబర్ అవుతాం? వరల్డ్ నెంబర్లో డబ్బు పరంగా లేకపోతే మన కంట్రీ కరెన్సీ పరంగా నెంబర్ 1లో నెంబర్ 2లో అయినంత వల్ల ఉపయోగం లేదండి. దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఉండి మంచిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, హెల్త్ పరమైన సమస్యలు లేకుండా, ఇలాంటివి ఏవీ లేకుండా నడిచినంత కాలం మంచిగా అందరూ బాగున్నట్టు లెక్క. జనరల్గా గ్యాస్, డీజిల్, పెట్రోల్ జీడిపి అంటే నాకు తెలిసింది
గ్యాస్ పెరుగుతూనే ఉంది, డీజిల్ పెరుగుతూనే ఉంది, పెట్రోల్ పెరుగుతూనే ఉంది. ఈ మూడింటికి లింక్ ఉంది. ఏంటి లింక్ అంటే వంట చేసుకొని తినాలంటే గ్యాస్ ఉండాలి కదా. అది రేటు పెరిగినాయి అనుకోండి, ఇడ్లీ రేటు పెరుగుద్ది, దోశ రేటు పెరుగుద్ది, మిగిలిన అన్ని రేట్లు పెరిగిపోతాయి. అంటే బయట తెచ్చుకొని తిందామన్నా కూడా కుదిరే పరిస్థితి లేదు. డీజిల్ రేటు పెరిగితే ఏమైంది? ప్రపంచం మొత్తం ట్రాన్స్పోర్ట్ డీజిల్ మీదే నడుస్తుంటుంది. అదే మన ఇండియా మొత్తం ట్రాన్స్పోర్ట్ డీజిల్ మీద నడుస్తుంటుంది. ఎక్కడో పండించిన కూరగాయలు మన ఇంటి దగ్గరకు వచ్చి మన దగ్గరకు అమ్ముకోవాలంటే డీజిల్ కావాల్సిందే, లారీలో రావాలి. డీజిల్ పెరిగిందంటే ఆ కూరగాయల రేట్లు పెంచుతాడు. కూరగాయల రేట్లు పెరిగినాయి అంటే మనం తీసుకొచ్చి ఇంట్లో వండుకోవడానికి మనకి రేట్లు పెరుగుతాయి, అఫోర్డబిలిటీ పెరిగిపోతుంది. పెట్రోల్ పెరిగితే ఏమవుతుంది? రోజు రోజుకి పెట్రోల్ పెరుగుతుంటే అందరూ ఉద్యోగాలకు వెళ్ళాలి, ఆఫీసులకు వెళ్ళాలి, లేకపోతే ఆడేవాడు టిఫిన్ సెంటర్ నుంచి టిఫిన్ తీసుకొచ్చి బండి మీద తీసుకొచ్చి అమ్మేవాడికి పెట్రోల్ కావాలి. కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు టీవీఎస్ బండి మీద వెళ్ళి తెచ్చుకునేవాడికి వాడికి పెట్రోల్ కావాలి. సో వాడు పెంచుతాడు. అంటే ఇట్లా ఒకటి డీజిల్, గ్యాస్, పెట్రోల్ పెరగడం వలన మనకి ఎక్స్పెన్సెస్ అనేది పెరుగుతాయి అన్నమాట. నా దృష్టిలో జీడిపి అయితే అదే జనరల్ జీడిపి, మనం మాట్లాడుకునే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపిలు మనకి వర్కౌట్ కాదండి. ఎందుకంటే అది కంట్రీ గురించి చెప్పుకోవటానికి, కంట్రీ ఎకనమీ గురించి చెప్పుకోవడానికి, జియో పొలిటికల్ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి. యాజ్ ఏ కామన్ మ్యాన్ మీరు ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేస్తూ పొద్దున్నే తిని ఆఫీస్కి వెళ్ళి వచ్చి మీరు ఇంట్లో టీవీ చూస్తూ గడుపుకొని పండగ వస్తే ఒక 2 జతల బట్టలు కొనుక్కోవటము, లేకపోతే ఒక స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ కొనుక్కోవటము, మీ లైఫ్ ఇంతే. ఇదే మన లెవెల్లో ఉన్న వాళ్ళకి మనకి ఇంపార్టెంట్. ఎక్కడో జీడిపి గురించి మనం మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న మినిమం ఈ గ్యాస్, డీజిల్, పెట్రోల్ గురించి మనం మాట్లాడుకుంటే చాలు. ఎన్ఆర్ఐలు అందరూ కనుక ఇండియా రావడం అనేది మొదలు పెడితే మాత్రం డెఫినెట్గా అది కొంత కాంపిటీషన్ అయితే, అంటే ఇప్పుడు రావాల్సి వస్తే రావాలి, తప్పదు. అబ్రాడ్లో జాబులు పోయినాయి అనుకోండి, వీసాలు లేవు అనుకోండి, ఆబ్వియస్లీ వస్తారు. కానీ ఎవరిని వెళ్ళగొట్టే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మీకు క్లారిటీగా చెప్పాలంటే మన వాళ్ళు అబ్రాడ్లో ఉండేటువంటి ఇండియన్స్, ఆస్ట్రేలియా అయినా, అమెరికా అయినా, యూకే అయినా, కెనడా అయినా 95% అండి, 95% డబ్బు సంపాదించుకోవటం కోసం అందరూ కష్టపడి జాగ్రత్తగా రూపాయి దాచుకొని ₹1 ఇంటియా పంపించుకోనో లేకపోతే ఇల్లు కొనుక్కోనో దేశానికి, ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తా పద్ధతిగా, నీట్గా, నిజాయితీగా బతుకుతున్నారు. ఒక్క 5% నేను చెప్పాను చూసారా, 1 కేజీ వంకాయలు కొంటే దొరికే 4 పుచ్చు వంకాయలు. ఈ 5% ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన దేశం పరువు తీస్తున్నారు. అంటే అన్ని ఫ్రాడ్ పనులు చేయటము, ఎక్కడైనా ఏదో ఒక లూప్ హోల్ ఎతికి ఏ దొంగ పనులు చేద్దామా అని చూసుకోవటము, అది ప్రతి కంట్రీలో ఉన్నారు. వేరే దేశాల వాళ్ళు ఉంటారు, అలాగే మన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇక వచ్చి వాళ్ళ వల్ల మన పరువు పోగొడుతుంది తప్ప, మన ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయినారో అందరూ పద్ధతిగానే బతుకుతున్నారండి. కాకపోతే కొంత డబ్బాశ. ఈ డబ్బాశ అనేది ఏంటంటే నేనే సంపాదించుకోవాలి, అంటే నేనే కాదు నేను కూడా సంపాదించుకోవాలి, నాకు 2 ఇళ్ళు కొనుక్కోవాలి, 4 ఇళ్ళు కొనుక్కోవాలి. మన ఇండియన్స్కి డబ్బాశ అయితే బీభత్సంగా ఉంటుందండి. కేజీల బంగారం కొనేయాలి, మొత్తం దాచేయాలి. మనం చారిటీ చేసేది కూడా చాలా తక్కువ. ₹10 గుళ్ళో ఏమంటే ₹100 వేస్తారు, కానీ గుడి దగ్గర కూర్చున్న బయట ఉన్నోడికి ఒక ₹10 ఏమంటే వేయరు మన వాళ్ళు. అదొక మెంటాలిటీ, మనం ఏం చేయలేం. అలా డబ్బులు దాచాలి అని చెప్పి 2 జాబులు చేయటం, 4 జాబులు చేయటం, 5 జాబులు చేయటం, ఏది చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఎకానమీ అనేది బిల్డ్ అవుతుంది, డబ్బులు అనేది వస్తున్నాయి, మనీ అనేది రొటేట్ అవుతుంది. కొంత స్వార్థం అనేది ఉంటుంది. ఇది రానివాడికి వచ్చినోడి మీద జలసి. ఆ రానివాడి దగ్గరికి వెళ్ళి ఎరా నీకు 4 జాబులు ఇస్తే చేస్తావంటే గ్యారంటీ చేస్తా చెప్పన్నా అంటాడు. అంతేగాని వాడు నేను 4 జాబులు చేస్తే వేరే వాళ్ళకి ఇంకొక 3 జాబులు పోతే అందుకని నేను 4 జాబులు చేయనండి, 1 జాబే చేస్తానండి అని నిజాయితీగా చెప్తాడా? సచ్చినా చెప్పడండి. డబ్బులు ఇస్తా అంటే ఎవ్వడు వద్దనడు. ఎవ్రీథింగ్ మనీ రిలేటెడ్ కాబట్టి ఎవ్వరు వద్దనరు. ఎవడో ఎక్కడో 1%, 2% చారిటీ చేసేవాడు, నీతి నిజాయితీ ఉన్నవాడు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎందుకులే మనం ఒకటి దాంతో సంతృప్తి పడదాంలే అని. సో ఇది ఫ్రెండ్స్, మోర్ ఆర్ లెస్ ఎన్ఆర్ఐలు అందరూ కలిసి కట్టకట్టుకొని ఫ్లైట్లు వేసుకుని ఇండియా వచ్చేస్తే మాత్రం మనం అనుకున్నంత గొప్పగా ఇండియా డెవలప్ చేసే పరిస్థితి అయితే లేదు. అసలు ఇండియా డెవలప్ చేయాలి అనుకుంటే ఫారెన్లో సెటిల్ అయిపోయిన ఎన్ఆర్ఐలు తెలివితాడులు యూజ్ చేసి రావక్కర్లే. ఇండియాలో ఉన్న వాళ్ళు దేన్ని డెవలప్ చేస్తున్నారండి? ఫారెన్నే డెవలప్ చేస్తున్నారు. ఎవ్రీ సింగిల్ ఐటీ కంపెనీ ఇన్ ఇండియా, మీరు గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ సింగిల్ ఐటీ కంపెనీ ఇన్ ఇండియా డిపెండ్ ఆన్ అబ్రాడ్ ప్రాజెక్ట్స్. అంటే మనం దేన్ని డెవలప్ చేస్తున్నాం? అబ్రాడ్ని డెవలప్ చేస్తున్నాం. మన ఇండియాలో మనం మన సొసైటీని క్రియేట్ చేసుకొని మన డబ్బులు మనమే ఇన్వెస్ట్ చేసుకొని చైనా లాగా, ఓకే, మనమే బిజినెస్ చేసుకొని మనమే దాన్ని డెవలప్ చేసి మన టెక్నాలజీ బిల్డప్ చేసుకొని ఇక ఇవన్నీ మీరు మాట్లాడుకోవాలంటే
కరప్షన్ అనేది చచ్చిపోవాలి. కరప్షన్ అనేది 0% గనక రాగలిగితే ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా, అది గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర నుంచి పొలిటీషియన్ దాకా, టాప్ టు బాటం ఎవడైనా సరే, ఏ పనైనా సరే వెంటనే ఫోన్ చేయగానే, అన్న మా గల్లీలో డ్రైనేజ్ పని చేయట్లేదు, అరే వస్తున్నారా బై 10 నిమిషాల్లో అని చెప్పేసి వచ్చి చేసి వెళ్ళిపోవటం, ఒక్క రూపాయి తీసుకోకుండా. మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఇవ్వడం, ఇట్లా ఒక వన్ నాట్ అది ఒకటి లింక్ పెట్టుకుంటూ పోతే నిజంగా ఈ కరప్షన్ అనేది చచ్చిపోయినప్పుడు 100% అండి, ఎన్ఆర్ఐలతో పని లేకుండా మన దేశం ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్ది. ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గర బోల్డ్ అన్ని తెలివితేటలు ఉన్నాయి, ఇంటెలిజెంట్ ఫెలోస్ ఉన్నారు, పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు. కానీ మన ఇంజనీర్ల తెలివితేటలన్నీ దేనికి ఉపయోగపడుతున్నాయంటే, వర్షం వస్తే ఫ్లైఓవర్ మీదుగా నీళ్ళు నిలబడేంత లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు. సో అవి వాడుకుంటే చాలండి. బయట నుంచి వచ్చి కొత్తగా ఇండియాలో వాళ్ళు ఏదో దేశానికి ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఎక్కడోడు అక్కడుండి ఏ తప్పులు చేయకుండా, ఏ పిచ్చి పనులు చేయకుండా, మన దేశం పరుగు తీయకుండా ప్రశాంతంగా ఉంటే అది చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.